కానీ ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి కొన్ని వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తర్వాత భయపడట్లేదు. హైడ్రా విషయం ఉంది. ఆ హైడ్రా ఒక రిమార్కబుల్‌గా దుర్గం చెరువులో 5 ఎకరాలు ఏదో కబ్జా కాపాడినట. ఇట్లా కొంత పబ్లిక్‌లో ఏమన్నా సానుకూలత ఉన్నట్లు అనిపించిందా కొన్ని విషయాల్లో ఆయన పట్ల? ఇప్పుడు మూసీ ప్రక్షాళన అందరికి తెలిసి కావాల్సిందే. అవును. ఏ పద్ధతి అడాప్ట్ చేస్తున్నది క్వెషనబుల్ అది. అక్కడ ఎవడు సారీ అన్నట్టు దాన్ని ఎవరైతే డిస్టర్బ్ అవుతున్నారో, డిస్‌లొకేట్ అవుతున్నారో వానికి ముందే కాంపెన్సేషన్ ఇచ్చేసి అది సిస్టమ్ ప్రకారం నోటీసులు ఇచ్చి కొట్టేస్తే అదో పద్ధతి. ఇప్పుడు హైడ్రాలో బోలెడన్ని ఎంక్రోచ్‌మెంట్స్ ఉన్నాయి. పెద్ద పెద్దోళ్ళ ముందు కొట్టరాదు భయ్. చిన్న చిన్నోడు ఎందుకు పాపం వాడు లోన్ తెచ్చుకొని అది తెచ్చుకొని వాడికి లోన్ ఇస్తే బ్యాంకు వీడికి క్లియరెన్స్ ఇచ్చే ఎన్ఓసి ఇచ్చే ఇప్పుడు నా తప్పంటే వాడి 50 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద కట్టుకున్న ఇల్లు వాడు మరి ఎడపోవాడు నువ్వు ఈ బిల్డింగ్ కొట్టేస్తానంటే. సో కొన్ని అవి మంచివే కానీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విమలక్క తను ఒక ఫిరంగినాల రిస్టోర్ చేయాలని పాదయాత్ర చేసింది ఇప్పుడు ఉద్యమకాలంలో. అవును. మేము కూడా సపోర్ట్ చేయడానికి కూడా వచ్చినాం. మేము పోయినాం. ఆ పాదయాత్రలో ఒక రోజు నడిచినాం. అయితే ఎక్కడి నుంచి ఉండే అప్పుడు ఆ టైంలో ఆ డే ఆమె శంషాబాద్ పక్క నుంచి నడుస్తుంది. అది నాలా యొక్క అలైన్మెంట్ ఉంటుంది కదా, క్యాచ్మెంట్ ఏరియా అంటారు. ఇదివరకు అట్లకెళ్ళి పోయి అది ఇబ్రహీం ఇబ్రహీంపట్నం చెరువులో ఆ చెర్ల పడేది. పడితే అసలు ఇబ్రహీంపేటలో ఆ మధ్యలో అయితే డ్రై ఉండే. ఇవన్నీ వచ్చేసి పడితే అది కళకళలాడేది అసలు. ఎంత పెద్ద ట్యాంక్ అది. అది ఎండిపోయిందంటే ఈ ఫిరంగి నాలా కథం అయిపోయిందట. ఆమె దాన్ని రిస్టోర్ చేయాలని పెట్టింది ఒక ప్రోగ్రామ్. పెట్టి మేము పోతే ఆ అలైన్మెంట్ లోపల స్టార్ హోటల్స్ ఉన్నాయి. కొట్టు ఇప్పుడు క్యాచ్మెంట్‌లో కొడుతున్నావు కదా. వాగు మీద కట్టిండ్రు. కట్టి పారేస్తుంది దాన్ని ఎంక్రోచ్ చేసి. అది కట్టినాక నీకు ఇబ్రహీంపట్నం నీళ్ళు వెళ్ళకపోతాయి. సో రిస్టోరేషన్ ఆఫ్ ట్యాంక్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్. వెల్కమింగ్ ఫీచర్ హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు. కానీ దానికి టీపీఆర్ అనేది ప్రాపర్గా తయారు చేయలేదు, తొందరపడ్డాడు. దానివల్ల ఆయనకు కొంత నష్టం జరిగింది. బట్ రికవర్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోకల్ బాడీస్లో ఆయన థర్డ్ ప్లేస్‌కి పోతారని అనుకున్నాను. పోలే. నెంబర్ 1 రాడాయన. నెంబర్ 1. తర్వాత విజన్ డాక్యుమెంట్ 2047 అనేది చేసిండు కదా. అంత హైప్ వచ్చి ఆయనకు మంచి పేరు వస్తుందని అనుకోలేదు. వచ్చింది. ఏం విజన్ 2047కి 8,600 crores పెట్టుకొని నువ్వు ఎట్లా ఎట్లా ఆ డాక్యుమెంట్ 2047కి ఎట్లా వస్తాయి? 3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు 1 కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తాను. కూటికి లేని వాళ్ళని పట్టుకొచ్చి కోటేషన్ చేస్తా అంటాడు. ఏది మరి 5 పెట్టు, 10 మంది పెట్టు, లక్షాధికారి చేయి ఫస్ట్, తర్వాత ఆలోచిద్దాం మహిళలకు కోటి సంగతి. ఇవన్నీ కూడా అంబిషియస్ అండ్ ఓవర్ అంబిషియస్ ప్లాన్స్. అంబిషన్ ఉండాలి, బట్ దానికి సంబంధించిన డిపిఆర్ నువ్వు ఇచ్చినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంటే ప్రాక్టికల్గా ఉంటుంది. లేదా అదర్వైజ్ ఏముంటుంది, ఊరికనే దాని ఏమంటారు కదా, ముంగేరి లాల్కి హసీన్ సప్నే అని వెనకటి ఒకటి సీరియల్ వచ్చేది. సీరియల్ స్టార్టింగే అద్భుతమైన కళ, రంగురంగుల చిత్రం ఉంటుంది, భలే ఉంటుంది. అంత అయిపోయినాక లాస్ట్ అడుగు ఇలా వణుక్కుంటూ లేస్తాడు. మనం చూసినంత కళ, వాడి కళ. ఇది కూడా అట్లే ఉంది, రంగుల లెక్క. రేవంత్ రెడ్డి ముంగేరి లాల్కి హసీన్ సప్నే కొట్టి పాతకి చూడు, భలే ఉంటాయి స్టోరీస్. అట్లుంది ఈయన పరిస్థితి కూడా. గైడెన్స్ కరెక్ట్ లేదు, దానికి అడ్వైజర్స్ కరెక్ట్ లేరు, చాలా తప్పు పనులు చేస్తున్నాడు. ఇంకోటి ₹1 కోటి ఇచ్చాడు 6గురికో 10 మందికో, నీకే తెలియాలి. తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారు ఎవరే? సుద్దాల అశోక్ తేజ ఉద్యమకారుడా? విన్నావా నువ్వు పాటలు పాడాక తెలంగాణ ఆయన? దొరకలేవాడు ఇంకా. ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చే, ఎవరు మన గోరేటికి. మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు పోయి? అది విమలక్కకి అమ్మాయి చిన్న పాప, అది నేను ఆ అమ్మాయితో పాట పాడించిన వరంగల్లా, మధుప్రియ. సరే అది టీఆర్ఎస్ దిక్కుపోయిందా, ఏ కనుక పాటలేదో పాడింది. ఆ అమ్మాయి ఒక ట్వీట్ కొట్టింది, ఎవరండి వీళ్ళంతా అని. పుట్నాలు పేరాలు ఏరి కొట్టులతో పట్టుకొచ్చి అవార్డ్స్ ఇస్తున్నావు. అది కొంతమందికి ఇచ్చినావు. మన గూడంజనకి ఇచ్చినావు, సంతోషం. డెఫినెట్లీ వి అగ్రీ. మొన్న చనిపోయిన అందశ్రీకి అప్పుడు గౌరవం చేశారు, అద్భుతమైన కళాకారుడు. ఓకే, వీళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఏంటి ఒకటి. అసలు నాకు తెలిసేది సుద్దాల అశోక్ ఒక తెలంగాణ పాట రాయగానే తినలే. వాళ్ళ ఫాదరు, ఈయన కూడా గ్రేట్ రైటర్. అయితే తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం గ్రేట్ సింగర్ అని మన్నెత్తిన కూర్చోబెడతావు. ఎవడండి బాలసుబ్రహ్మణ్యం? తెలంగాణ కాంటెస్ట్లో అంటాను. గొప్పోడిదే గొప్పోడు, వేరే విషయం. ఇక్కడ ఇన్ని జరుగుతుంటే నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతావు. ఎవరు చెప్తున్నారు అసలు ఈయనకి? నాకు అర్థం కాలేదు. విచిత్రంగా ఉంది ఈయన ప్రవర్తన. సో ఇవన్నీ జరగకూడదు, ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నది నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు ఈయన వెనుకున్నాడు అని బీఆర్ఎస్లు అంటారు కదా, అది అయ్యే పనేనా?
ఈయన చేయడు, ఆయన ఉండాలనా? గురు శిష్యులు అన్నది ఆయనే చెప్పుకున్నాడు, నువ్వు నేను చెప్పింది కాదు. మధ్యలో గురు శిష్య నేను బంధం. ఒకసారి కొలీగను, నాకు ఆయన గురువేంది, నేను తర్వాత క్వశ్చన్ వేస్తున్నాడు, ఎవడోడు ముడ్డు మీద వాత పెడతా అన్నాడు. అన్నోడు ఎవడు మరి నువ్వే కదా మా గురువు. అసలు నీకు లెటర్ కాదుగా, తెలుగుదేశం నుంచి పోయేటప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఇంత పెద్ద లెటర్, అది భారత రాడు, తీసి చదువుకోదు. అంత రాసిండు ఆయన, కమిట్మెంట్ జీవితకాలం ఉంటుంది, నన్ను ఇట్లా లిఫ్ట్ ఇచ్చిండు అట్లా లిఫ్ట్ ఇచ్చిండు, అదంతా పోయినారు సీఎం. అది కరెక్ట్ కాదుగా. సో నేనది ఉంది ఆయనకు. నిన్నెవరు నాతో మాట్లాడుకుంటూ టీడీపీ ఆయన, చాలా ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన, మహబూబాలో నేను క్యాండిడేట్స్ పెడుతున్నాను సార్, ఇప్పుడు రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు కదా, అయితే మా టీడీపీ నిలబెట్టట్లేదు, కొంతమంది గెలిచే అభ్యర్థులు సార్ మీ పార్టీ నుంచి బీఫామ్ కావాలండి. ఎందుకు నిలబడేది టీడీపీ అయినా? అసలు చంద్రబాబు గారికి ఈ రేవంత్ రెడ్డి మీద ఈగగా వాడడం కూడా ఇష్టం లేదు సార్ అంటాడు. యూ విల్ నాట్ అలౌ అస్ టు కాంటెస్ట్ విత్ బీఫామ్ టీడీపీ. అప్పుడు కూడా నేను జ్ఞాపకుంటే ఆ పార్టీ అధ్యక్షుడు రిజైన్ చేసి పారిపోయాడు. మన టీడీపీ అధ్యక్షుడు రమణ కాదు, దాని తర్వాత వచ్చిన ఆయన బాగానే నడిపి నేను మీటింగ్లు పెట్టేవారు శ్రీపతి కాసాని జ్ఞానేశ్వరు. ఆయన పర్మిషన్ ఇవ్వలే పోటీ చేయడానికి. ఇక్కడ ఈయనకు నష్టమైందో అని. మరి ఈయన గురు శిష్యుడు అంటావా, లేకపోతే అనుబంధం ఉందంటావా లేదంటావా నాది లేదు. కాసాని జ్ఞానేశ్వరే వదిలేసిపోయి చేసినట్టు ఎక్కడి నుంచి పోటీ. అదే ఆయన కాంటెస్ట్ చేయడానికి సిద్ధపడలే. ఈ రేవంత్కు 1% తగ్గిన నష్టమే. అది ఎందుకు మారుతుంది ఇప్పుడు అంటున్నా, ఇద్దరి మధ్య అది ఉన్నది. పొలిటికల్కి కూడా కేర్ చేయకుండా ఆయన పార్టీనే వదిలేసిండు ఆయన చంద్రబాబు గారు. కాబట్టి ఆ అనుబంధం కొనసాగుతుందని అనుకోవాల్సి వస్తుంది. కానీ నీళ్ళ విషయంలో ఇరిగేషన్ అసెంబ్లీలో గొడవ అవుతున్నది కదా, నిజంగానే కాంగ్రెస్ చేస్తున్న వెళ్తున్న తీరు సరిగానే ఉందా? వీళ్ళు ఉభయ ముఖ్యమంత్రులు కూర్చొని ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సెట్ చేసుకుంటే తప్ప సెట్ అయ్యే అంశం కాదు. వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ, టు మీ ఆల్సో. దీన్ని డిస్ప్యూట్ వచ్చింది. యాక్చువల్లీ నువ్వు లేవు. బచావత్ ట్రిబ్యునల్ దీన్ని విచారిస్తున్న సందర్భంలో, వేరే కమిషన్ వేసే సందర్భంలో తెలంగాణ లేదు. ఈరోజు ఏమైంది, అవి కమిషన్స్ ఇప్పటికీ నువ్వు ఇంప్లీడ్ కావాల్సి వచ్చింది. అంటే కొత్త రాష్ట్రాలు ఇది కూడా కలిపి వాళ్ళు పరివి పెంచేసి ఇచ్చారు, కానీ వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. మీరే సాల్వ్ చేసుకోమని విభజన చట్టంలో ఉంది. ఇది కాదు. ముందేమో చంద్రబాబుకి ఆయనకు పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి, ఆయన మాట్లాడిందే లేదు. తర్వాత జగన్కి ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉండే, అప్పుడే నీకు ఎట్లా రాయలసీమకు నీళ్ళు తీసుకోవాలో నేను చెప్తాను, పేపర్లో వచ్చింది కాదు. కేసీఆర్ అయిపోయాడు, ఎట్లా రాయలసీమకు మన సంగతి దేవుడు. దాన్ని నాకు తెలుసు నేను ఎట్లా రత్నాలసీమ చేయాలని ఈయన అన్నాడు. కొద్దిగా నడిచింది. మరి అప్పుడు ఏ కుట్ర జరిగిందో, ఎన్ని సీఎంస్లో ఒప్పుకున్నాడో, ఏడ సంతకాలు పెట్టడం మనకు తెలియదు. మళ్ళీ ఈ లోపల చంద్రబాబు గారు మళ్ళీ వచ్చాడు. వచ్చే లోపల ఎవరు వచ్చారు? ఈయన వచ్చాడు. మరి ఇంతమందికి నా గురు శిష్యుల బంధం. మరి ఈయన టీఎంసీ ఎక్కువ ఇస్తావు, గ్లాసు నీళ్ళు తక్కువ తీసుకుంటానడా? ఇది ఇద్దరు గురు శిష్యులు కాదు. కాబట్టి వాటర్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడే విషయంలో కూడా అసలు అటు ఒప్పుకోరు, ఇటు కూడా ఒప్పుకోరు. అది ఎవరు చేయాలి? ట్రిబ్యునల్ చేయాలి, లేదా ఇప్పుడున్నటువంటి అపెక్స్ బాడీ చేయాలి. ఎందుకంటే ఏదైతే అనుకున్నారు, మనం చూసినాం, పోలీసులు అనుకున్నారు, అధికారులు అనుకున్నారు, నువ్వే తప్పు అనుకున్నారు. ఈ పంచాయతీ ఆ స్టేజ్ దాటినాక వాళ్ళు ఏమన్నారు, కేంద్రము దీని యొక్క బోర్డు ఒకటి గోదావరికి ఏర్పాటు చేసినాం, ఇటుపక్క కృష్ణాకి చేసినాం, ఈ 2 బోర్డుల యొక్క టోటల్ పర్యవేక్షణ అనేది కేంద్రానిదే.